హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్ని కిచెన్ అండి. ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పిస్తా, కిస్మిస్, బాదం, కాజు ఇలా అన్నీ అయితే తీసుకున్నాను. ఖర్జూర ఇవన్నీ అయితే నేను ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో అయితే ఈ బౌల్లో అయితే అన్ని సీడ్స్ అయితే ఉన్నాయి. పంప్కిన్ సీడ్స్, ఇలా చియా సీడ్స్ అలా ప్రతి ఒక్కటి ఉన్నాయండి. సో ఇవైతే ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. సో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడైతే గీ వేసానండి. సో ఫస్ట్ అయితే నేనైతే బాదం అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే బాదం అనేది మనకి కొద్దిగా లేట్గా అయితే ఫ్రై అవుతుంది కదా. సో అందుకే ఫస్ట్ అయితే బాదం వేసుకున్నాను. సో ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ కాజు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మనం చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కిస్మిస్, నెక్స్ట్ పిస్తా అండి. ఇలా నేను కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవి కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మంచిగా మనం ఫ్లేమ్ మాత్రం చాలా లోగా పెట్టేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. హైలో పెట్టేసుకుంటే సరిగా ఫ్రై అవ్వవు. సో మనం చిన్నగా పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా మంచిగా ఫ్రై అవుతాయి. మనం ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో అవైతే తీసేసుకున్నాను. ఇదే ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా అయితే గీ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే దీంట్లో పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, అలాగే ప్రతి ఒక్కటి ఉన్నాయండి. వాటర్ మిలన్ సీడ్స్ ఇలా అన్నీ నేనైతే ఒక చిన్న బౌల్లో అయితే తీసేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ గసగసాలండి. ఇవైతే కొద్దిగా వేసుకోవాలి. ఇవి మనం ఎండింగ్లో అయితే వేసుకోవాలి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనేటప్పుడు అయితే వేసుకోవాలి. ముందే వేసేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు లడ్డు అనేది సరిగా రాదు. సో చూసారా, ఇది కూడా ఫ్రై అయిపోయింది. వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇదే ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా గీ అయితే యాడ్ చేశాను. ముందుగానే నేనైతే ఖర్జూర అయితే లోపల సీడ్స్ అనేవి తీసేసి ఇలా మిక్సీ చేసుకున్నానండి. సో దీన్ని మంచిగా గీలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు కొద్దిగా గట్టిగా ఉంటుంది. సో మనం కలుపుతూ ఉంటే ఇలా అవుతుందండి. సో ఇది ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మిక్స్ చేస్తుంటే ఈజీగా కలిసిపోతుందండి. సో చూసారే, ఇలాగైతే కలిసిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ నేనైతే దీంట్లోకి కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ చాయిస్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. సో నాకైతే ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి కొద్దిగా అయితే వేసుకున్నాను. చూసారా, ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది. దీంట్లో అయితే ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలండి. సో ఇది మాత్రం మనం మొత్తం చల్లారాకైతే చుట్టుకోవడానికి అయితే రాదండి, కొద్ది గట్టిగా అవుతుంది. సో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనమైతే ఉండలు అయితే ఇలా చుట్టేసుకోవాల్సి ఉంటుంది. మనకైతే ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఖర్జూర పేస్ట్ అనేది కరెక్ట్ సరిపోయింది, స్వీట్ అనేది. సో మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా మనం బయట కొనుక్కొని తినేదానికంటే ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా హైజెనిక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం పిల్లలకి కూడా డైలీ ఇలా మనం ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇచ్చామంటే చాలా హెల్దీ కదా. సో ఇలా మీరు కూడా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. చూసారా, మనకి లడ్డు అనేది మంచి షేప్లో వచ్చేసింది. సో నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే ఇన్ని లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. చూసారా, చూస్తుంటుంటే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఇలా అయితే నేను వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇవైతే మనకి చాలా డేస్ మనకి ఉంటాయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. డైలీ ఒకటి ఇవ్వచ్చు. ఇలా మనం లడ్డు ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇష్టంగా తింటారు. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో స్వీట్ అయితే కరెక్ట్ సరిపోయింది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.